హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను చేసిన మిస్టేక్స్ అయితే అందరూ చేయొద్దండి. నేను చేసిన ఫస్ట్ మిస్టేక్ ఏమంటే ఫ్లైట్లో మార్నింగ్ వెళ్ళిపోయినా మధ్యాహ్నానికంతా వెళ్ళిపోతాం మన పూరికి. ఆ రోజు పూరి జగన్నాథ్ టెంపుల్ని, గుండెజ టెంపుల్ని చూసుకునేద్దాం. మరుసటి రోజు కోనార్క్ అంతా చూసుకొని మళ్ళీ థర్డ్ డే బయలుదేరేద్దాం అనుకున్నాను. అది నేను చేసిన మిస్టేక్ ఒకటి. ప్లస్ ట్రైన్లో రావాలనుకున్నాను చూడు, అది మన తెలుగు ట్రైన్ కాకుండా వాళ్ళు నార్త్ ట్రైన్ బుక్ చేసుకుని అది పెద్ద ఘోరం అనమాట. అది ఇంకోటి ఏమంటే టెంపుల్ దగ్గర మనకి ఎవ్వరిని నమ్మద్దు. అది ఒకటి. జగన్నాథ్ టెంపుల్ దగ్గర అయితే ఇంకో సెకండ్ మిస్టేక్ ఏం చేశానంటే హోటల్ని ఒక్కరోజుకి ఒక హోటల్ బుక్ చేసినాను. ఎక్స్పెన్సివ్ హోటల్ బుక్ చేస్తామంట, ఒక్కరోజుకి 5,000 అలాది. అది ఇంకో పెద్ద మిస్టేక్. ఎందుకంటే సెకండ్ రోజు ఒక్క హోటల్ నుంచి ఒక హోటల్ చేంజ్ అవ్వడానికి నాకు టైం అయిపోయింది అనమాట. అది చిలుక టెంపుల్కి తెలియని వాళ్ళు చిలుక టెంపుల్కి పోవద్దండి. అది ఇంకా థర్డ్ మిస్టేక్. ఈ 3 మిస్టేక్ పెద్ద మిస్టేక్ నేను చేసింది. ఈ మూడిటి వల్ల నాకు దగ్గరగా 15 నుంచి 20,000 లాస్ అయిపోయింది అనమాట. డబ్బులు పోయింది. ఇంకోటి ఏమంటే నాకు టైం వేస్ట్ అయిపోయింది. పోయిన సాటిస్ఫాక్షన్ 50% లేదనమాట. అది ఇంకోటి. అక్కడైతే ఎవరిని నమ్మద్దు, ఆ హిందీ వాళ్ళని. అది ఒకటి. ఫుడ్ అయితే చాలా ఘోరము, నోట్లో కూడా పెట్టలేము మనము. అదొక రకమైన స్మెల్ వస్తుంది. సారీ చెప్పకూడదు అలాగా, అది ఏమో మనకు తెలియదు. మేబీ ఏమైనా యాడ్ చేస్తారా ఏమో మనకు తెలియదు. ఏమి నోట్లో పెట్టలేము మనము. ఆ స్వీట్స్ మనకు ఆ స్మెల్ పిలిస్తేనే కడుపులో తిప్పేసి అలాగుంటుంది. కాబట్టి దయచేసి ఇక్కడి నుంచి ఏమైనా ఫుడ్ ప్యాక్ చేసుకెళ్ళడం బెస్ట్. ఇంకా చేయకూడని తప్పులు ఏముందంటే హోటల్ అయితే ఎక్కువ ఎక్స్పెన్సివ్ తీసుకోవద్దండి. ఒక 1,500 2,000 తీసుకోండి. ఫస్ట్ డే మాత్రమే జగన్నాథ్ టెంపుల్ దగ్గర పూరిలో హోటల్ తీసుకోండి. సెకండ్ డే భువనేశ్వర్లో తీసుకోవడం బెస్ట్. ఎందుకంటే కోనార్క్ ఇంకా చాలా చూడాల్సిన ప్లేస్ అన్నీ భువనేశ్వర్లో ఉంటుంది కాబట్టి అది నా సజెషను. చిలకలు ఎక్కిపోవద్దండి. ఇంకో మిస్టేక్ ఏమంటే ఆ ట్రైన్ ఉంది కదా, ట్రైన్ అయితే మనకు చెప్పే ప్లాట్ఫామ్ ఒకటి, వచ్చే ప్లాట్ఫామ్ ఒకటి. ఆ మొత్తం పూరి వాళ్ళే ఉంటారు. వాళ్ళకైతే కొంచెం కూడా జాలి కనికరం అనేది ఉంటుంది అనమాట. మనం నిలబడుకోవడం, మనకి సీట్స్ కూడా ఇవ్వరు. ఇంకోటి ఏమంటే రిజర్వేషన్ ఉండదు. వాళ్ళు ఎవరికి 50% రిజర్వేషన్ ఉండదు. అయినా కూర్చొని బెదిరిస్తారనమాట టీటీ వచ్చేంతవరకు. అదొక దారుణము. మేము ఏదో తీసుకోవాలనేసి ఒక 2 minutes బయట దిగినాం. జస్ట్ సెకండ్స్లో ట్రైన్ మూవ్ అయిపోయింది. మా అమ్మ తమ్ముడు ట్రైన్లో వెళ్ళిపోయినారు. మేము అక్కడే కుర్తా జంక్షన్లో, భువనేశ్వర్ జంక్షన్లో స్టాప్ అయిపోయారు. మా అమ్మ మళ్ళీ కుర్తాలో దిగినారనమాట. ఒక్క సెకండ్ ప్రాణం పోయేసినంత పని అయిపోయింది. అదైతే ఆ పని చేయొద్దండి. చాలా భువనేశ్వర్ నుంచి విజయవాడ ఫ్లైట్ ఉంది, తక్కువలో దొరుకుతుంది, అది వచ్చేసేయండి బెస్ట్. లేకపోతే ఫస్ట్ క్లాస్ బుక్ చేసుకోండి ట్రైన్లో. అది నా సజెషన్ ఏమంటే ఫస్ట్ డే జగన్నాథ్ టెంపుల్ చూసుకోండి, గుండెజ టెంపుల్ చూసుకోండి. సెకండ్ డే కోనార్క్ ప్లస్ మనం ఇంకోటి శివ టెంపుల్ ఉంది కదా, అది చూసుకునేసేయండి. మిగతా టెంపుల్స్ స్కిప్ చేసేసేయండి. ఇంకా థర్డ్ మిస్టేక్ ఏమంటే లగేజ్ మొత్తం ఒకే సూట్ కేసులో వేసుకున్నాం మేము. అది ఇంకా చాలా పెద్ద మిస్టేక్. ఇంకోటి ఎవరన్నా పూరికి వెళ్ళే వాళ్ళంటే ఒక అంబ్రెల్లా తీసుకెళ్ళండి, ఒక చిన్న అంబ్రెల్లా కానీ. ఎందుకంటే అక్కడ ఎప్పుడు వేడిగా ఉంటుంది. చూడండి, మనకు రెయిన్ పడుతుంది మేము వెళ్ళేటప్పుడు, అయినా కూడా వేడిగానే ఉందనమాట. కొంచెము మొహానికి సెగ కొడతా ఉంది. అది ఇంకోటి ఏమో మనకి తెలియదు కానీ వాటర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అక్కడ. ఎక్కువ మరీ సాల్ట్గా ఉంటుంది. ఫుడ్ అయితే ఎక్కడ దొరకదు అక్కడ. ఏమైనా షాపింగ్ చేయాలనుకుంటే కోనార్క్లో చేసుకోండి, అది చాలా బెస్ట్. ఇంకోటి ఏమంటే అక్కడ ఆటో వాళ్ళని, క్యాబ్ డ్రైవర్ని అస్సలు నమ్మద్దు. మనం టెంపుల్ బ్యాక్ సైడే ఉంటాం, వాడు తిప్పి తీసుకెళ్ళి మన దగ్గర 200 తీసుకుంటాడు అనమాట. అది ఇంకా దేవుని లోపల మనం జగన్నాథుని, బలభద్రుని, సుభద్రాదేవిని చూడాలంటే ఒక టిప్ చెప్తాను చూడండి. మనీ ఇస్తేనే వాళ్ళు చూడడానికి అలా ఉంటుంది, అయితే లాగి తోసేస్తాడు. మన తిరుమల కన్నా బాగా తిరుమలనే బెస్ట్ చాలా చెప్పాలంటే. మనం చాలా పుణ్యం చేసుకున్నాం మన ఆంధ్రాలో పుట్టిన దానికి. నిజంగా చెప్తానని చూడండి, బయట పోతేనే తెలుస్తుంది మన ఆంధ్ర విలువ ఏమనేది. కాబట్టి ఏం చేస్తారంటే చేంజ్ మార్చి పెట్టుకోండి. 50s 100s 10s మార్చి పెట్టుకోండి. లోపల వెళ్ళిన తర్వాత పూజారికి డబ్బులు ఇచ్చి దారం కట్టుకుని, ఆ దారం కట్టుకునే టైంలో మనం జగన్నాథుని, సుభద్రని, బలభద్రని చూసుకోవచ్చు. లాగి కనికరం లేకుండా తోసేస్తారనమాట. టెంపుల్ ఎప్పుడు క్లోజ్ ఎప్పుడు ఓపెన్ అనేది మనకి క్లారిటీగా తెలియదు. బోర్డులో ఒడిస్సాలన్నీ వేసుకుంటూ వెళ్తాడనమాట. కాబట్టి బయట పోలీసు వాళ్ళు ఎవరైనా కనుక్కొని వెళ్ళండి. ఎవరికి ఇంగ్లీష్ రాదు చాలా మందికి అక్కడ. ఇంకోటి ఏమంటే అక్కడ ఫోన్పేలు ఉండదు. క్యాబ్ డ్రైవర్స్ని లోపల అలౌ చేయరు, అది ఒకటి. హోటల్స్ వాళ్ళని అస్సలు నమ్మద్దు, ఎక్స్పెన్సివ్ హోటల్ తీసుకోవద్దు. ఇంకోటి ఏమంటే చిలకలేకపోయే ట్రిప్ పెట్టుకోవద్దు. చాలామంది చిలకలేకనేసి మంది కాళికా టెంపుల్ ఉంటుంది కదా, దాన్ని తీసుకెళ్ళిపోతారు. అది కాకుండా వేరే చిలకలేక తీసుకెళ్ళి చాలా డేంజరస్. చిలకలేకనే స్కిప్ చేసాను మోస్ట్లీ చెప్తాను చూడండి. పిల్లలతో వెళ్ళే వాళ్ళు దయచేసి ఫుడ్ తీసుకెళ్ళండి, అంబ్రెల్లా తీసుకెళ్ళండి.
ఇంకోటి ఏమంటే హోటల్స్ ఎక్స్పెన్స్ తీసుకోవద్దు, మంచి హోటల్స్ తీసుకోండి. ఇదొకటి. ప్లీజ్ చాలా మంది చూస్తాను, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇది వేరే కోనార్క్ టెంపుల్ దగ్గర నిజంగా పీస్ఫుల్గా ఉంది, అక్కడ షాపింగ్ చేసుకోండి ఓకేనా. ట్రైన్లో వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా రండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.